అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయినటువంటి మొక్కజొన్న వడలు చేసుకుందామండి. ఈ రైనీ సీజన్లో వేడివేడిగా వడలు చేసుకొని తింటూ టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మనకి ఎలాగో పండుగలు వ్రతాలు వస్తున్నాయి, నైవేద్యానికి కూడా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ మనకు వినాయక చవితి వస్తుంది కదా. వినాయక చవితిలో ఈ వడల్ని కూడా ఒక ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అలాగే మనము వినాయకుడి దగ్గర పెట్టడానికి కంకులు తెస్తాం కదా, అవి మనము దేవుడి దగ్గర పెట్టాక కొంచెం డ్రై అయినట్టు ఉంటాయి కదండి, వాటిని పడైనక్కర్లేదు. అవి కాల్చుకొని తినడానికి కూడా పనికి రావు కదా, ఎండిపోయినట్లు ఉంటాయి కాబట్టి ఆ కంకుల్ని ఒలిచి ఇలా వడలు చేసుకోవచ్చు. లేదంటే మనము కొన్నప్పుడు మనకు తెలియకుండా కొంచెం ముదురు వచ్చినాయి అనుకోండి, అవి కాల్చుకొని తినడానికి పనికి రావు కదా, అప్పుడు వాటినైనా కూడా ఇలా వడలుగా చేసుకోవచ్చు. మరి ఈ కరకరలాడే వడలు తయారు చేసుకోవటానికి ముందుగా ముదురు కంకుల్ని తీసుకోవాలండి. లేతవి తీసుకోకూడదు. లేతవి అయితే అందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వడ కొంచెం లూజ్ అవుతుంది. కాబట్టి ముదురు కంకిని తీసుకొని ఒలుచుకోవాలి. ఒలచడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ లైన్ మాత్రం చాకుతో తీయండి, సెకండ్ లైన్ నుంచి ఈజీగా తీసేయచ్చు. ఇలా ఒలుచుకున్న వీటిని ఫస్ట్ మనం ఒక కప్పుతో కొలుచుకుందాము. ఇక్కడ నేనైతే 1.5 కప్పు గింజలు తీసుకుంటున్నానండి. వీటిని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పచ్చి కంకులతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక అరగంట పాటు నానబెడితే సరిపోతుంది. అదే మనము ఎండు గింజలతో చేస్తూ ఉంటే మాత్రం 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న గింజల్ని వడబోసుకోవాలి. ఇవి స్ట్రెయిన్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయల్ని అన్నింటినీ కట్ చేసుకుందాం రండి. ఒక గుప్పెడంత కొత్తిమీరను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మన కారానికి తగినట్లుగా 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లంని వేసి ఇప్పుడు మనం వడబోసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక పక్కగా తీసి ఉంచుకుందాం. మళ్ళీ తర్వాత మిగిలినవి కూడా పోసుకొని అవి కూడా పరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్లా చేయకూడదండి, పరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గింజలన్నింటినీ గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర ఉన్నాయి కదా, వాటన్నింటినీ వేసుకోవాలి. ఇందులోకే 1.5 టీ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువ పిసికినట్టు కలపకూడదండి, లైట్గా పైపైన కలపండి, ఎక్కువ ప్రెష్ చేయకూడదు. మనకు వడ అనేది వస్తుంది అనుకుంటే పర్లేదండి. లేదు అంటే మరో టీ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకే 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మనకు వడ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వడలన్నింటినీ చేసి పక్కన పేపర్ పైన పెట్టేసుకుందాము. ఈజీగా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అండి, అన్నీ ఈక్వల్గా కాలుతాయి కూడా. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని వడలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక టిష్యూపై వేసి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పీల్చేస్తాయండి. చూడండి, కరకరలాడే మొక్కజొన్న వడలు రెడీ. చూడండి, వడ చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి. ఈ వడలు ప్రసాదాలకైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, లేదంటే పార్టీలకి స్టార్టర్గా అయినా చాలా బాగుంటాయండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel.
థ్యాంక్ యూ.